కడియంపై వేలాడుతున్న కత్తులు, ఘనపురంలో రగులుతున్న అసలు కాంగ్రెస్, సింగారపు ఇందిర కోసం ఏకమైన నాయకులు, ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్, లేదంటే కాంగ్రెస్ పార్టీ కథమేనని అల్టిమేటం, కక్కలేక మింగలేకపోతున్న కడియం శ్రీహరి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంతటా ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఈయన ఏ పార్టీ పోతే ఆ పార్టీ సర్వనాశనం అవుతుంది. టీడీపీకి వేయండి టీఆర్ఎస్కి వేయండి టీఆర్ఎస్ కథమైంది. ఇప్పుడు కాంగ్రెస్కి వేయండి కాంగ్రెస్ కూడా కథమైపోతుంది. అక్కడ ఇందిరా అని మంచి క్యాండిడేట్, ఒక లేడీ డైనమిక్ లీడర్ ఇందిరా స్టేషన్ గన్పూర్లో ఓడిపోవచ్చు, కానీ ఇన్ఛార్జ్గా ఉండి ఎన్నో పనులు చేస్తూ ఉంది. కానీ దుర్మార్గుడు వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఏం లాభం? ఆమె ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా ఇందిరా కోట్లేయండి, అప్పుడు వీళ్ళకు బుద్ధి వస్తుంది కనీసం దుర్మార్గులకు. తాజాగా అప్పు 1000 కోట్లు దాటిందంటే ఆర్బీఐ ఇండియన్ పెట్టిన రేవంత్ సర్కార్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 31,000 కోట్ల రుణ సమీకరణ చేసిందంట.